నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీలో ఏం జరుగుతుంది? నిన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చెద్దా షాక్ ఇస్తూ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇదే సందర్భంలో 10 మందిలో 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో జాయిన్ కావడంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై అలాగే జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చ జరుగుతుంది. భవిష్యత్ సీఎం రాహుల్ చెద్దా అలాగే అన్నీ చాలా ప్రశ్నిస్తున్నాడు, కేంద్రానికి నిలదీస్తాడు. చాలామంది కూడా సోషల్ మీడియాలో బయట కూడా చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయన బీజేపీలో చేరడం కూడా ఒక్కసారిగా అందరు కూడా ఆశ్చర్యపరుస్తుంది. మరి జరుగుతున్న అంశాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, సలహాదారు డాక్టర్ సుధాకర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏం జరిగింది? చెద్దా భవిష్యత్ ప్రధాని అన్నారు, బీజేపీకి ప్రశ్నించే ఒక గొంతు దొరికిందన్నారు. అలా ఇలాంటి సందర్భంలో మొన్న మీ పార్టీ రాజ్యసభ సంబంధించిన ఒక పదవి తీసేయగానే ఇవాళ బీజేపీలో చేరారు. ఎట్లా చూస్తారు? మనం అనుకుంటాను, మొన్న రీసెంట్గా చేసిన దాంట్లో నేను అప్పుడే చెప్పాను, ఈ వెనకాల ఎవరో సంబడి ఈజ్ ఫండింగ్ అని. ఎందుకంటే రాఘవ్ చెడ్డా గురించి ఈ మధ్యకాలంలో ఆయన వేసిన పాత ప్రశ్నలు కూడా కొత్తగా తీసి ఈవెన్ మన తెలుగు ఛానల్స్ వరకు వచ్చి డిబేట్ వరకు వచ్చినాయి అంటే మామూలు మాట కాదు. దానికి చాలా ఖర్చు అవుతుంది. దానికి 100 కోట్ల పైన ఖర్చు అయి ఉండాలి, ఎవరు పెట్టి ఉండాలి అని చెప్పి మేము అంచనా వేసాను. నేను ఇప్పుడు బయటపడింది బీజేపీ సపోర్టెడ్ బై అని. నాకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈయన పెట్టిన క్వశ్చన్స్లో ఈ మధ్యన నేను చాలా క్వశ్చన్స్ పెట్టాను, రాజ్యసభలో రైట్ చేశాను, ప్రజల సమస్యలు అన్నాడు. దాంట్లో ఒకటి ప్రధానమైనది కూడా మేము ఇంతకుముందు ఎప్పుడో రైట్ చేశాను. అది నేను ప్రధానమైనదంటే ప్రజల్లోంచి ఎన్నికైన తర్వాత ఆ పదవి రాజీనామా చేయాలి, పార్టీ మారితే అన్నది ప్రధాన అంశంలో ఆయన కూడా పెట్టాడు. దాంట్లో మంచి పాయింట్ అది. మరి ఇది ఇప్పుడు జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి ఆలోచించాలి. అంత గ్రూపుని పట్టుకెళ్ళాడు, 7 తీసుకెళ్ళాడు ఆయన. ఎవరిది? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నుంచి వీళ్ళని నామినేట్ చేశారు అగైన్. రాజ్యసభ ఊరికి రాలేదు. అది రాజ్యసభ ఎట్లా వస్తాయి? ఎమ్మెల్యేలకు ఎన్ని కోటా ఉంటే దాని ప్రకారం 6 7 ఒక ఎంపీ సీట్ వస్తుంది. అట్లా వచ్చిన ఎంపీ సీట్లు ఈరోజు గ్రూప్ పట్టుకుని మేము మెరిచేసామంటారు. మోరల్గా ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రశ్నకే నేను ఆయన వేసిన ప్రశ్నకే నేను అడుగుతున్నాను, ఆయనకి ప్రశ్న అడుగుతున్నాను నేను. మోరల్గా హౌ హీ ఈజ్ గోయింగ్ టు జాయిన్ దస్. ఒక టెక్నికల్ గేమ్ పెట్టాడంటే మేము 7 కలిసి మెరిచి చేస్తున్నాం. బట్ ఫ్రమ్ వేర్ దట్ ఎంపీ సీట్స్ ఆర్ కేమ్? ఇట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ ప్రాపర్టీ. ఎమ్మెల్యేస్ అంతా గెలిచింది ఎంపీలు చేశారు. నీకు ఎగో సభలో ఎడ్యుకేటెడ్ ఉంటారని చెప్పి పార్టీ ప్రాపర్టీ కూడా అది ఇట్స్ ప్రాపర్టీ. నువ్వు రాజీనామా చేసి వెళ్ళాల్సింది. ఎవడొద్దన్నాడు? రాజీనామా చేసి వెళ్ళండి. ఇప్పుడు మేము ఎందుకు పెట్టి మా పార్టీని సస్పెండ్ చేశారు? నువ్వు సమస్యలు అడుగుతున్నావు, బాగుంది. బట్ ప్రధానమైన సమస్యలు వదిలిపెట్టి ఆ డివేట్ అయిపోయావు, ఎందుకు అయిపోయావు అని చెప్పి నీకు ఇది అవసరం లేదు అని చెప్పి అన్నారు. అది కూడా ఎప్పుడెప్పుడో వేసిన సమస్యలు జనాలకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రచారం చేసుకుని ఒక ప్రైమ్ మినిస్టర్ కింద ఎక్స్పోజ్ చేస్తుంటే ఇది కాదు, నువ్వు మన పార్టీ నిర్మాణం మీద చాలా ప్రాబ్లం ఉందని చెప్పి అది మాట్లాడకుండా ఇది చేస్తున్నావు అని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఇంకో కొంతమందిని పట్టుకుని ఒక పార్టీని మెజర్ చేస్తున్నానని చెప్పి చాలా 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 డ్రామాటిక్గా మాట్లాడుతున్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఒక ప్రజలు, నేను కూడా ఒక టైంలో రాఘవ్ చెడ్డా బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాడే అనుకున్నాను. ఎందుకంటే ఆ సమస్యలను ఇంతకుముందు చెప్పాను నేను. ఎప్పుడో మేము ప్రజెంట్ చేసినాయి. ఎడొచ్చి ఒక ప్రజెంటేషన్ ఒక ఎంపీగా ఒక అవకాశం వచ్చింది ఆయనకి, చేస్తున్నాడు అనుకున్నాను. సడన్గా ఇట్లా వెళ్ళడం, అందులో ఆయన ఇప్పుడు ఈ టైంలో నిజానికి మొత్తం దేశం మొత్తం కూడా ఎడ్యుకేటర్ అందరూ కూడా మోడీని తిరస్కరిస్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్గా చేసిన ప్రజెంటేషన్స్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన చేసే డ్రామాటిక్ విషయాలు కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ పేరు మీద ఒక్కొక్క చోట 1 కోటి ఓట్లు దొంగతనాలు కావచ్చు, వీటన్నిటి మీద చాలా వ్యతిరేకత ఉంది. అండ్ 2029 హీజ్ నాట్ గోయింగ్ టు కమ్. 100% రావట్లేదు ఆయనకి. దట్ ఈస్ ఫిక్స్డ్. అది అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు ఎంత జిమ్మిక్కులు చేసి రేపొద్దున ఇంకా పుల్వామా లాంటి సంఘటనలు వచ్చినా, రేపొద్దున ఇప్పుడు కాశ్మీర్లో మళ్ళీ మొన్నటి ఇలాంటి సంఘటన జరిగినా మళ్ళీ ఈయన రావడం అనేది కష్టమే. ఎంత సెంటిమెంట్ మీద కొట్టినా కానీ కష్టమే ఇటువంటి అని. ఈ టైంలో నిజంగా అక్కడికి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. అంటే ఒకటి రాజకీయాలు ఎట్లాగా ఉంటాయంటే మనకి అన్ని రకాలుగా బెదిరిస్తారు, సామధాన భేద దండోపాయాలని. మరి అన్నీ బాగా ఉపయోగించి ఆయన టైట్ చేసి తీసుకెళ్లారా అన్నదే నాకు డౌటు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఈయన ఎప్పుడైతే కేజ్రీవాల్ మీద కేసులు, అందరి మీద కేసులు పెట్టి మా ఆతిషి మీద పెడతామని చెప్పినప్పుడు ఈయన పేరు కూడా వచ్చింది. సడన్గా ఆయన పేరు తర్వాత లేదు, ఈయన లండన్ వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన పేరు రాలే. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయిన 7లో అశోక్ మిట్టల్ అని ఆయన ఉన్నాడు. హూ ఇస్ అశోక్ మిట్టల్? పార్టీ ఏం చేసింది? ఈయనని తీసేసేసి రాఘవ్ చెడ్డాని తీసేసి అశోక్ మిట్టల్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కింద వేశారు. అశోక్ మిట్టల్ మంచి పదవి ఇచ్చారు ఆయనకి. అశోక్ మిట్టల్ జాయిన్ విత్ దిస్ గ్రూప్. వై? ఒక్కసారి ఆలోచించండి. మంచి పదవి ఇచ్చారు కదా, ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన మీద 1 వీక్ బ్యాక్ ఈడీ రైడ్ జరిగింది. అయిపోయింది, చాలు. నేను ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నాను, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5283 కేసులు ఫైల్ అవుతాయి, ఈడీ సిబిఐలు కలిపి. దాంట్లో తిప్పి కొడితే 8-10 కేసులు కూడా సాల్వ్ కాలేదు. మిగతా 2000 మంది బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయారు.
అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఫెడరల్ వ్యవస్థని ఈరోజు భ్రష్టుపరిచేసి 8 రాష్ట్ర ప్రభుత్వాలను కోలుకొచ్చారు. ఎమ్మెల్యేలని కొంటున్నారు, ఎంపీలని కొంటున్నారు, లేదు ఇంకో భయాన్ని పెడుతున్నారు. మన దగ్గర కావూరి సాంబశివరావు కావచ్చు, మన రమేష్ కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇటువంటి వాళ్ళు కాక మొత్తం ఇప్పుడు అస్సాం ఉన్న సీఎం కావచ్చు, వీళ్ళందరూ అవినీతి పరలే కదా. శారదా స్కామ్లో వాడు పెట్టింది 2000 కోట్లు తిన్నాడని చెప్పి బీజేపీ వాళ్ళు వేసిన పుస్తకంలో వేశారు. తర్వాత వారం రోజులుగా ఆయన జాయిన్ అయిపోయాడు. అలాగే అజిత్ పవార్ అక్కడ కూడా అంతే కదా, ఆయన మీద కూడా పుస్తకం వేశారు కదా. ఆయన 2000 కోట్ల స్కామ్, ఆయన ఫైల్స్ కనపట్లేదు ఈరోజు. సో ఇవన్నీ బీజేపీ వాళ్ళు చేసే కుట్రతంత్రాలే. దాంట్లో మాకు పెద్ద ఆశ్చర్యం కలగాల. ఎందుకంటే కేజ్రీవాల్ మీద కేసులు వేసినప్పుడు కూడా ఇంకా పోతారనుకున్నాం, చాలామంది పోతారనుకున్నాం, కానీ ఎవరు పోలా. బట్ ఇది చాలా ప్లాన్డ్ ప్రకారంగా ఒక 7 మందిని ఈరోజు బీజేపీ గుందగలిగింది. దాంట్లో మరి పోవడానికి వీళ్ళు ఇట్లా పోయారన్నది కూడా నాకు నిజంగా ఒక ఆశ్చర్యకరమే. ఎందుకంటే సందీప్ పాఠక్ లాంటి వాళ్ళు మా పార్టీ జనరల్ సెక్రటరీ, నిజంగా నాకు వాళ్ళ జనరల్ సెక్రటరీ అంటే పార్టీకి గుండెకాయ లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు పోయారంటే కనుక ఏం జరిగి ఉండాలి అన్నది కూడా నాకు కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ ఏమైనా ఇప్పుడు బీజేపీ జాయిన్ కావడంతో నాకు మొత్తం బయట పట్టవైలైంది. ఎందుకంటే అంతకుముందుగా బయటకు వెళ్ళిపోయి ఉంటే వేరే పార్టీలు వెళ్ళి ఉంటే పెద్ద ఆశ్చర్యపోయేటోని కాదు. కానీ బీజేపీకి వెళ్ళటం ఏంటి, పోయి ఈరోజు దేశం మొత్తం మీద అందరూ వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 90% వ్యతిరేకత వచ్చేసింది, నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఈయన రాఘవ్ చడ్డాని కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ఆయనంతా ఆయన ఎక్స్పోజ్ చేసుకుంది. అది ఆయనేమి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉన్నారు. ఎవరు చేస్తారు సార్, చాలా పెద్ద ఎత్తున ప్రచారము. రాఘవ్ చద్దా భవిష్యత్తు నాయకుడు, అద్భుతంగా ప్రశ్నిస్తున్నాడు, ఇతడు కదా మనకు భవిష్యత్తు కావాల్సిందని కూడా సోషల్ మీడియాలో మొత్తం ప్రచారము. ఆయన కూడా అలాంటి క్వశ్చన్లే అడిగేలాగా, ప్రస్తుత క్వశ్చన్ల కంటే ఏదో కొంచెం పాపులర్ అయ్యే క్వశ్చన్లు అడగడంతో ఒకసారిగా చర్చ అంతా ఆయన మీద నడిచింది. ఈరోజు ఉన్న పలంగా బీజేపీలో చేరాడు. దీని వెనుక ఏం జరిగిందో అనుకుంటారు మీరు? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మాట చెప్పాను మీకు, దాని వెనకాల ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది బీజేపీ ఉందని. ఎందుకంటే మనం వేసే క్వశ్చన్లు కానీ మనం కానీ సోషల్ మీడియాలో పాపులర్ కావాలంటే దానికి బూస్ట్ చేయాలి, పోస్ట్ని బూస్ట్ చేయాలి, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అన్ని ఏరియాల్లో అమౌంట్లు కట్టాల్సి వస్తుంది, అప్పుడే నీకు పబ్లిక్లోకి వెళ్తుంది, అదర్వైజ్ వెళ్ళదు. అది ఆ బూస్టింగ్ కోసం అని చెప్పి డబ్బులు చాలా ఖర్చు పెట్టాలి. తర్వాత లోకల్గా జర్నలిస్ట్ని పట్టుకోవాలి, అక్కడ పట్టుకోవాలి, వాటి మీద చర్చలు పెట్టాలంటే కనుక జర్నలిస్ట్ పేమెంట్లు చేయాలి. అంటే ఇవాళ సోషల్ మీడియాలో అయిపోయింది అట్లా. ఎందుకంటే ఇవాళ రేపు నేను చూస్తున్నాను కనుక మనం ఇంటర్వ్యూ చేయడానికి 15 లక్షలు తీసుకుంటారని చెప్పి తెలిసింది. హైదరాబాద్లో మామూలుగా ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి, పాపులర్ పర్సన్ ఇంటర్వ్యూ చేయడానికి, లేకపోతే ఛానల్స్ని ఇంటర్వ్యూ చేయడానికి దే ఆర్ ఛార్జింగ్ 3 లక్షల నుంచి 15 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు సొంత బూస్టింగ్ కోసం. అట్లా జరిగింది ఇదంతా ప్రచారం. దాంతో ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ఆల్టర్నేట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నారు. అఫ్కోర్స్ ఆయన కూడా ఇంట్రెస్టెడ్, బీజేపీ న్యాచురల్గా చేసే ఉంటుంది. ఆల్టర్నేట్ కావాలంటే ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ చేసి ఉంటే మూడేమవుతాడు రేపొద్దున. ఎందుకంటే 70 సంవత్సరాలు రిటైర్ అయిపోవాలని చెప్పిన ఆయన రేపొద్దున ఈజ్ కంటిన్యూయింగ్, అంటే ఈ వాంట్ టు కంటిన్యూ. 80 కాదు 85 వచ్చినా ఆయన కంటిన్యూ అవడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయనేమి అట్లా చేయడు. మోస్ట్ ఆల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చేసుకుంటూ వచ్చారు, దాన్ని ఎక్కువ బూస్ట్ చేశారు. ఫన్నీ ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అదే ఏదో కొన్ని నాలుగు క్వశ్చన్ వేసినంత మాత్రాన ఈయన దేశ ప్రధాని అయిపోతాడని చర్చలు చేయడం అనేది హాస్యాస్పదం. అది ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్లు అందరూ వేస్తారు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్లు ఉన్నది క్వశ్చన్ వేయడానికి. నాలాంటి వాడో మీలాంటి వాడో మన దగ్గర ఉన్న సమస్యలు కానీ ప్రజలకు వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు. ఇక్కడ సాల్వ్ కానప్పుడు నేషనల్ లెవెల్ అయినప్పుడు క్వశ్చన్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. దే ఆర్ ఓన్లీ ద మోస్ట్ స్పీకర్స్. సొంతంగా క్రియేట్ అన్నీ కూడా కావు, వాళ్ళ దృష్టికి పట్టుకెళ్తారు ఇవన్నీ. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అంతేగాని ఆయన ప్రజెంటేషన్ బాగా చేశాడు, కాదనలేదు. దానివల్ల ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది, ఏ సమస్య ఇంప్లిమెంట్ అయింది అంటే ఒక సమోసాలు అయిందని చెప్పి ఏదో ఒక స్టేషన్ ఏదో పెడుతున్నారు. అన్ని చోట్ల రాలేదు అది, నాకు తెలిసి మన ఎయిర్పోర్ట్లో కూడా రాలేదు అది ఇంకా నాకు తెలిసి. బట్ సాల్వ్ అయినట్టుగా ఏదో వచ్చి పెట్టుకుని ప్రచారం చేసుకుని చేశారు. ఏమైనా ఒకటేంటే రాజకీయాల్లో సతీష్ సమాధాన భేద దండోపాలకు పోయిస్తారు. రాజకీయ చదరంగం ఇది. దీంట్లో ఎవడు ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు. ఇంతకుముందు అంటే ఒక టైంలో నేను నా చిన్నప్పుడు మేము పార్టీలో వచ్చినప్పుడు ఒక సిద్ధాంతం ఉండేది. ఆ సిద్ధాంతం మీద ఎర్ర జెండా ఎర్రకోటపై ఎగరేయాలని వచ్చాం మేమంతా వచ్చింది అదే. మా లైఫ్ అంతా దాంట్లోనే కలిసిపోయింది. కానీ ఈరోజు సిద్ధాంతాలన్నీ పోయినాయి. కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలు అయిపోయి ఈరోజు 35 అఫీషియల్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అయిపోయినాయి. ఇప్పుడు ఏమైంది, ఏరి పాడేశారు కమ్యూనిస్టులని టార్గెట్ పెట్టి. మరి నిజంగా అది చాలా బాధాకరం. కాగారి పేరు మీద మిమ్మల్ని పలానా రోజు లోపల చంపుతాను అని చెప్పి ఛాలెంజ్ చేసి చంపేస్తున్నారు. ఇట్స్ ఈ పనిషబుల్. నిజంగా జైలుకి తీసుకెళ్ళి నేనే కనుక రేపొద్దున చెప్పి నేను రేపొద్దున అందరినీ చంపేస్తాను మీరు రాకపోతే అని నేను ఇస్తే నన్ను తీసుకెళ్ళి జైలు లేరా? మరి అమిత్ షా ఎందుకు వెళ్ళలేదు? వేసి పిట్టలు కాల్చేసారు. సరే అదొక అనదర్ టాపిక్. అంటే ఈరోజు దేశం అంతా ఇట్లా అయిపోవడానికి కారణాలు చెప్తున్నా. రాజకీయంగా కమ్యూనిస్టులు రేపొద్దున ఆల్టర్నేట్ వస్తారనుకున్న కమ్యూనిస్టులు ఈరోజు మరుగున పడిపోయారు. ఆఖరికి వెనకాల ఎక్కడో పడే 1-2 సీట్లు. ఒక టైంలో 65 సీట్లు కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంట్లో ఉండేవి. 65 సీట్లు మన్మోహన్ సింగ్ సపోర్ట్ లింగ్లోనే ఒకటి సడన్గా విడ తీసుకున్నారు. అప్పుడు ప్రకాష్ కారత్ ఉండే, జ్యోతి బసుని ప్రైమ్ మినిస్టర్ కమ్మన్నారు. మాది కమ్యూనిస్ట్ పార్టీ ఈయన ఒక హోమ్ మినిస్టర్ ఉండేవాడు, మనకి హోమ్ మినిస్టర్ చంద్రబాబు మిశ్రా గారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే. 2 మినిస్ట్రీలు, సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి
ఉండేవాళ్ళు. అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు దేబరించుకునే స్థాయికి కమ్యూనిస్ట్ పార్టీలు పడిపోయినాయి. ఆల్టర్నేట్ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే లోకల్ స్థాయి పార్టీలు పెరిగిపోయినాయి. లోకల్గా టీఆర్ఎస్ కావచ్చు, ఇటు కావచ్చు, అన్నాడీఎం కావచ్చు, డిఎంకే కావచ్చు, లోకల్ పార్టీలు పెరిగిపోయినాయి. దీనివల్ల ఏమైందంటే వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి ఇప్పుడు సెంటర్లో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఈరోజు రాజ్యాంగాన్నే మార్చేద్దామనే పరిస్థితిలోకి వచ్చారు. అటువంటి పార్టీలోకి ఈయన వెళ్ళటమే నాకు ఆశ్చర్యకరం వేస్తుంది. ఎందుకంటే ఈజ్ ఎడ్యుకేటెడ్, మంచి ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఆయన, ఎక్కడెక్కడ చదువుకున్న ఆయన. వాటిలో సందీప్ పాఠక్ కూడా బయట చదివిన వాళ్ళు. వీళ్ళని తక్కువేం కాదు, మంచి ఎడ్యుకేటర్స్. అఫ్కోర్స్ హర్భజన్ సింగ్ అంటే మా వాళ్ళు ఎంపీ సీట్ ఇచ్చారనుకోండి. వీళ్ళందరూ ఈరోజు ఇటువంటి పార్టీలకు వెళ్ళటమే. ఎందుకంటే అంతకుముందు ఒక నేమ్ అయితే వచ్చింది, నేను చూశాను. అంత మాత్రం అయిపోతాడని కాదు, కానీ ఒక గుడ్ నేమ్ వచ్చింది కదా అనుకున్నాను నేను. దాన్ని ఈరోజు మొత్తానికి ఆయనంతా ఆయన కాళ్ళ మీద కొట్టుకున్నాడేమో అనిపించింది. ఏమైనా ఆయన కొట్టుకోకపోయినా రాజకీయాలు రేపు పొద్దున ఇక్కడి నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోతాడు అనుకోండి, ఎగైన్ మళ్ళీ అది మారిపోతారు. పెద్దగా ఆశ్చర్యం ఏమి కాదు. రాజకీయాల్లో జంపింగ్ మామూలే, వెళ్ళిపోవడం మామూలే. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోయాను అంటారు. బీజేపీ చేరిక సమయంలో మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడులాగా లేడు, అలాగే సరిగ్గా నడిపించట్లేదు, పార్టీ పరిస్థితి కూడా బాగలేదు. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా చూస్తుంటే అత్యంత ఆకర్షణీయమైన నేతల్లాగా నాకు అనిపించారు. పార్టీ కూడా బాగా అనిపించింది, అందుకనే జాయిన్ అయినా అని చెప్తున్నారు. ఆయన అనటంలో ఆశ్చర్యం లేదు, అనొచ్చు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ మాట ఎప్పుడైనా రైట్ చేశాడా ఆఫీస్కి వచ్చి? ఎప్పుడన్నా ఆఫీస్కి వచ్చేసేసి ఇవి మీరు చేసేది తప్పని చెప్పాడా? ఒక లెటర్ పెట్టాడా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మేము లెటర్లు పంపిస్తుంటాం. నేను కన్వీనర్గా 3 సంవత్సరాలు చేశాను. ఇక్కడ ఉన్నప్పుడు మిస్టేక్స్ జరిగినప్పుడు ఐ యూస్ టు రైట్ లెటర్స్. మేము అక్కడికి రిప్రజెంట్ చేసాం, మా మీటింగ్లో మాట్లాడేవాళ్ళం, మా ఇన్ఛార్జ్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం, మీరు మిస్టేక్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని చెప్పి. ఎప్పుడైనా ఈయన చేశాడా? ఇప్పుడు చేసినట్టయితే నాకు కనపడలేదు, చెప్పినట్టు అసలు ఆఫీస్కి రాలేదు. అసలు ఆఫీస్కి రానోడు ఈరోజు ఎట్లా కామెంట్ చేయగలుగుతాడు? ఎప్పుడన్నా ఒకరోజు కామెంట్ చేయాల్సింది. హీఈస్ లిబర్టీ టు మేక్ ఏ కామెంట్స్ కదా, రావచ్చు కదా. చేయకుండా ఈరోజు చేయడం అనేది హాస్యాస్పదం. అది ఇట్స్ అబ్సల్యూట్లీ కొట్టిపడేయడం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే టోటల్గా వీళ్ళంతా అమ్ముడుపోయారు. దానికి సామధాన భేద దండోపాయాలు ఏం ఉపయోగించారు. ఎందుకంటే ఆయన భార్య మంచి ఫిలిం యాక్ట్రెస్ కూడా. ఆమెకు అవకాశాలు బంద్ చేస్తున్నారా, ఈయన బంద్ చేస్తున్నారా, ఈయన ట్రై చేస్తున్నారా? ఏముందండి బెదిరించడానికి? ఎంతసేపు బెదిరించడం? మామూలు మనుషులు వీళ్ళందరూ బెదిరిస్తే లొంగిపోరా? నేను తీసుకెళ్ళి ఇప్పుడు నేను చెప్పాను కదా, అశోక్ మిట్టల్ని ఈడీ రెడీ చేయించారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయాడు కదా, మళ్ళీ జంప్ అయిపోయాడు. అట్లాగే ఈయన కూడా ఏమైనా చేసి ఉంటారు, డెఫినెట్గా చేస్తేనే ఆగుతారు. అంతకంటే వేరే జరిగిందని నేనేమనుకోవటం లేదు. ఏమైనా ఈ పరిణామం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే మంచిది కాదు. మన పార్టీలో కూడా ఒకసారి చర్చించుకోవాలి, ఎందుకు జరుగుతుంది ఇది, ఎలా జరుగుతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది అన్నది కూడా చర్చించుకుంటేనే కూడా మంచిది. నేనేమి భవిష్యత్తులో అత్యంత ప్రత్యామ్నాయం అన్నట్టుగా జరుగుతున్న సందర్భంలో లిక్కర్ కేసు తర్వాత మొత్తం కూడా పార్టీ పరిస్థితి కూడా ఆగిపోయింది. ఇలాంటి సందర్భంలో వరుసగా 7 రాజ్యసభలు అంటే చాలా అత్యంత విలువైన సందర్భం. ఇంత అసలు ఒక రాజ్యసభ పక్షం కూడా మొత్తం బీజేపీలో విలీనమైందంటే ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు ఉన్నాయి, నిజంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? అసలు అధినేత పార్టీ లీడర్లకు, క్యాడర్కి అసలు అందుబాటులో ఉండాలి లేదని ఒక ప్రశ్న కూడా వస్తుంది. కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, లేవని నేనేమంటలేదు. పార్టీలు ఉంటాయి, ప్రతి రాజకీయ పార్టీలో డిఫరెంట్ సమస్యలు ఉంటాయి అన్నీ. ఎందుకంటే రేపు పొద్దున ఏంటంటే ఇంకా ఆల్టర్నేట్గా రావాల్సిన పార్టీ ఏది నిజానికి. దీనికి కర్ణుడి చావుకి చాలా కారణాలు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ సీఎం అని చెప్పి కేజ్రీవాల్ని పక్క దొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఓడిచ్చారు, కాంగ్రెస్ వల్లనే ఓడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో దాంట్లో ఏంటంటే రేపు పొద్దున ఆల్టర్నేట్గా కేజ్రీవాల్ కనుక వచ్చారంటే కనుక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రేపు పొద్దున 3 అవుతారు. అప్పుడు న్యాచురల్గా కేజ్రీవాల్కి ఓట్లు ఎక్కువ పడతాయి. ఎందుకంటే నాకు తెలిసి 3-4 ఇయర్స్ బ్యాక్ కేజ్రీవాల్ ఈజ్ ఆల్టర్నేట్ అని చెప్పి ఆల్మోస్ట్ చర్చకు వచ్చేసింది. వచ్చిన తర్వాతనే ఆయన మీద ఈడీ రైడ్లు, సిబి రైడ్లు జరిగినాయి. అంతకుముందు రాలేదు. ఆ తర్వాత మొత్తం ఆయన పరువు మొత్తం తీసి పడేశారు. ఇప్పుడు ఈరోజు సరే ప్రూవ్ చేస్తారా, చేయలేకపోతారంటే ప్రూవ్ చేయలేరు నాకు తెలుసు. అది ఏమైనా ఆల్టర్నేట్ క్యాండిడేట్ రేపు పొద్దున రాబోతున్నాడు అని చెప్పి మాత్రమే చేశారు. సో ఇది రాహుల్ గాంధీ ఏంటంటే రేపు పొద్దున 2029లో ప్రైమ్ మినిస్టర్ కావడానికి చేసే ప్రయత్నాల్లో ఇదొక భాగం. ఎందుకంటే ఇద్దరు కలిసి నొక్కేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కేజ్రీవాల్ నొక్కకపోతే రేపు పొద్దున ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీకి ఈయననే. ఇప్పుడు బీజేపీ యాంటీ ఓటు 2గా డివైడ్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ బీజేపీ వస్తుంది అప్పుడు. సో అందుకని ఏం చేస్తున్నారంటే రాహుల్ గాంధీ కేజ్రీవాల్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. సో అదొక కారణం. అందుకనే మొన్న కాంగ్రెస్ని వాళ్ళు ఢిల్లీలో ఓడించడానికి ప్రధాన కారణం అదే. చివరిగా రాఘవ్ చెద్దా మొత్తం కూడా ఆయన భవిష్యత్తు నాయకుడు, ఇప్పటి జెన్జెడ్ యువత కూడా ఆయన ఒక ఆదర్శము. ఇక ఇతను చూసి ఇన్స్పైర్ కావాలని కూడా ఎంతోమంది అన్నారు. కేంద్రానికి సరైన మొగోడు దొరికినని కూడా సోషల్ మీడియాలో పెద్ద ప్రచారము. అసలు ఇక ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో అని కూడా చాలామంది అనుకున్నారు, పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు మొత్తం వాళ్ళ కళలను కూడా మొత్తం కళలు అయిపోయినాయి. మొత్తం మళ్ళీ ఎవరైతే సపోర్ట్ చేశారో దానికి రెట్టింపుగా ఈరోజు వ్యతిరేకిస్తూ కూడా పోస్టింగ్లు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు? నిజమే, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే కానీ ఆయన పోస్టింగ్లు చూసి నేనేమి ఇన్స్పైర్ కాలేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ మా చిన్నప్పటి నుంచి అడుగుతున్న ప్రశ్నలు అన్నీ. ఎటు వచ్చి నాకు ఒక పదవి లేదు కాబట్టి, నేను పార్లమెంట్ మెంబర్లో కాదు కాబట్టి ఇన్ని. ఎందుకంటే ఆయన పెట్టిన
ఏది బయోమెట్రిక్ సిస్టమ్ నేను 2004లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను లెటర్లు పెట్టాను ఎలక్షన్ కమిషన్కి. ఆధార్ కార్డు లింక్ చేయాలని చెప్పి మొన్న ఈ మధ్యన కూడా రజీవ్ కుమార్ గారికి పెట్టాను నేను. మొన్న ఈ మధ్యన కూడా ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పెద్ద చేశాం. ఈయన పెట్టిన ప్రతి సమస్యను మేము రైట్ చేసినాయి. ఈవెన్ సినిమా హాల్స్లో రేట్లు తగ్గించాలని చెప్పేసాం. ఈ మధ్య కాలంలో సినిమా హాల్స్ రేట్లు తగ్గించడానికి కారణాలు మేమే. అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం మేము చేసిన దానికే మళ్ళీ పెంచుతున్నారు. ఎక్కడో అడ్డుపడాలి. సినిమా హాల్స్లో ప్రతి చోట అన్ని రేట్లు మినిమం ప్రైజు ఉండాలని చెప్పి కూడా పడుతున్నాం. ఇటువంటివన్నీ మేము రైట్ చేసినాయి. ఇటు వచ్చి ఆయన రైట్ చేసేటప్పటికి దాని సెల్ఫ్ బూస్టింగ్ ఎక్కువ. ఇప్పుడు నేను చేసింది ఎవరికి తెలియదు కదా. నేనే కనుక సోషల్ మీడియా పట్టుకుని సెల్ఫ్ బూస్టింగ్ చేసుకుంటారే సుధాకర్ ఇంత అని తెలిసేది. నేను చేసింది నేను చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఇది చేశామని చెప్పి. ఎందుకంటే పాలెం బస్ది మేము చేసినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి మిగులుతున్నాయి. 1000 కోట్ల రూపాయలు ఆదాయాలు వచ్చినాయి రాష్ట్రానికి. ఇది పాలెంలో బస్సు తగిలిపోయి 45 మంది చనిపోయినప్పుడు వాళ్ళకి నేను ఒక్కొక్కరికి 45 లక్షల నుంచి కోటి రూపాయలు ఇప్పించాను. ఎవరికి తెలియదు. నేను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ఇంత చేశాడు సుధాకర్ అనేది. బట్ వాట్ యూ హ్యావ్ డన్? ఆయన చేసింది అదే. సోషల్ మీడియాలో సరే పాలు అయిందా లేదా కానీ నేను చాలా అని ప్రచారం చేసుకున్నాడు బాగా. దానికి సపోర్ట్ చేసింది ఇప్పుడు తెలిసిపోయింది బీజేపీ అని. 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొకనే కాదు, సోషల్ మీడియాలో ఖర్చు పెట్టి రాకపోతే కనుక ప్రచారం కాదు అది. అలా చేసుకుని వచ్చింది. ఎనీహౌ తన కాళ్ళ మీద తన కాళ్ళు కొట్టుకున్నాడు అనిపించింది. కానీ రాజకీయాల్లో ఇట్లా అన్నంతమంది సరిపోదు. రేపు పొద్దున ఏదో పద్ధతిలో మళ్ళీ పైకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఒకటేంటంటే నిజంగా బాధాకరం ఇటువంటి యంగ్స్టర్స్. నేను కూడా నాకంటే నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో కంటే ఏజ్ తక్కువ అయినది. 30-35 సంవత్సరాలు. మేము పాలిటిక్స్లో 50 సంవత్సరాలు ఉన్నాం. అటువంటి వాళ్ళు నేను కూడా అభిమానించే స్థాయికి ఆయన ఎదిగి ఈరోజు నా అభిమానించి పడిపోయాడు ఆయన. మేము కూడా అనుకున్నారు బాగున్నాడు, రైజ్ అవుతున్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకసారి రాజ్యసభకు అవకాశాలు అందరికీ రావు రాజ్యసభకు వెళ్ళడానికి. మాకు వచ్చినాయి. మేము 70 సంవత్సరాల రాజకీయాల్లో మాకు దీంట్లోకి వెళ్ళడానికి కూడా మాకు అవకాశాలు లేవు. అటువంటిది అవకాశాలు వచ్చినాయి ఢిల్లీలో ప్రజెంట్ చేయడానికి. దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. కేజ్రీవాల్తో పాటు ఉంటే కనుక ఒక మంచి నాయకుడి కింద, ఒక నిజమైన నికాసైన రాజకీయ నాయకుడి కింద వచ్చి ఉండేవాడు. వీళ్ళు వెళ్ళలేదా? జైలుకి వెళ్ళి వచ్చారు కదా. ఇంత ఏజ్ ఉన్న కేజ్రీవాలే జైలుకి వెళ్ళి వచ్చాడు. సిసోడియా ఆయన 2 సంవత్సరాలు ఉన్నాడు. జైన్ అయితే ఆయన 2 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు అంతకంటే మినిగిపోయింది ఏం లేదు కదా. ఏం జరిగేది? కొన్ని రోజులు జైలు ఉండేవాళ్ళం. మేమంతా ఉన్నవాళ్ళమే. 10 రోజులు, 20 రోజులు, 50 రోజులు జైలు వచ్చిన వాళ్ళమే మేమంతా. ఏమేది అయ్యేది కొన్ని రోజులు జైల్లో. తర్వాత భయపడిపోతే ఏమవుతుంది? రాజకీయాలు భయపడిపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకోటి ఏదైనా వస్తుంది. ఇంకోటి లొంగ తీసుకుంటాడు ఆయన. సో ఇది జరగకుండా ఉండాల్సింది. ఎనీహో సో టైం విల్ డిసైడ్ ఏం జరగబోతుంది అన్నది. ఏమైనా ఆద్మీ పార్టీ మాత్రం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మేమంతా కూడా చర్చిస్తాం. మాకు డైలీ మీటింగ్స్ అవుతానంటే దాంట్లో మేము చర్చిస్తున్నాం. మా దగ్గర నుంచి కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ, అంటే రాజకీయాల అవకాశాల కోసం వచ్చి వెళ్ళిపోతుంటారు. ఎవరు ఆపలేము దాన్ని. ఇప్పుడు నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేసి వచ్చినానే. ఇటు వచ్చి నేను అవకాశం కోసం రాలేదు. నేను ఒక సిద్ధాంతం కోసం కమ్యూనిస్ట్ పార్టీలో 50 సంవత్సరాలు చేశాను. దీంట్లోకి వచ్చాను. అదే సిద్ధాంతం ఉంది కదా అని దీంట్లోకి వచ్చాను. సేమ్ సిద్ధాంతం. ఎర్ర జెండా లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి. బట్ ద సేమ్ థింగ్, కామన్ మ్యాన్కి అధికారం రావాలి, ప్రజలు కట్టే పనులు ప్రజలకే చెందాలి అనేది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. ఇటు వచ్చి అక్కడ మార్క్స్ లెనిన్ పేరు చెప్తాం. ఇక్కడ మార్క్స్ లెనిన్ పేరు ఎర్ర జెండా లేకుండా చేస్తుంది కదా అని నేను ఈ పార్టీకి వచ్చాను. అన్ఫార్చునేట్గా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఎనో విల్ సీ హౌ బెస్ట్ వీ క్యాన్ డూ ఇట్ అనేది, పార్టీని ఇంకెంత పైకి తీసుకెళ్ళగలుగుతాం అనేది మరొకసారి సీరియస్ ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్దని, జరగాలని ఆశిస్తున్నాను. రాఘవ్ చద్దాతో పాటు మరో 6 కూడా రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, అలాగే రాజ్యసభ పక్షాన్ని కూడా ఏకంగా కూడా శాసన పక్షాన్ని విలీనం చేయడం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా భవిష్యత్ ప్రధాని అంటూ, అలాగే ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాడంటూ, సామాన్యుల వెంట ఉంటాడు, కేంద్రానికి సరైన వ్యక్తి దొరికినని ప్రచారం జరుగుతున్న సందర్భంలో అదే బీజేపీలో చేరడం వెనుక కూడా ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో బయట కూడా విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో సుధాకర్ సార్ కూడా ప్రధానంగా అంటున్నది ఏంటంటే, మంచి భవిష్యత్తు ఉన్నది, యువతను చాలామంది యువకులు మంచి రాజకీయాలు వచ్చే ఇలాంటి సందర్భంలో చిన్న చిన్న బెదిరింపులకు, చిన్న చిన్న ఆశలకు, ఈరోజు ప్రలోభాలకు కూడా లోన ఈరోజు బీజేపీలో చేరడం కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నట్టే. ఇప్పటికైనా సిద్ధాంతం ప్రకారం రాజకీయాలు చేయాలి, సామాన్యులు రాజకీయాలను నిలవాలి తప్ప ఇలా వ్యాపారం కోసమో, అలాగే చిన్న చిన్న కేసుల భయంతోనో, వివిధ ప్రలోభాల కోసం ఇలా మారడం సరైనది కాదు. ఇప్పటికైనా ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవంగా ఏం జరుగుతుందనే దానిపైన కూడా ఒకసారి కూర్చొని రివ్యూ చేసి తెలుసుకొని కూడా కొన్ని పార్టీలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు డాక్టర్ సుధాకర్ గారు అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకేమైనా రాజీనామాలు, అలాగే పక్క పార్టీలోకి చేరికలు జరుగుతాయా, లేకపోతే దీన్ని అరికట్టడానికి మరి కేజ్రీవాల్ గారు మరి ఏమైనా పటిష్టమైన విధానాలు, పార్టీ ప్రక్షాళన ఏమైనా చేయబోతున్నారనే మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.